Board of Intermediate Education, Nampalli, Hyderabad. Occasional course, Medical Lab Technician, Microbiology second year, paper 2. This is T. Ramadevi, CJL in MLT from New Government Junior College, YMCA, Secunderabad. Microbiology second year, lesson number 5. Preservation methods of stock cultures and their important principle and procedure. స్టాక్ కల్చర్ పద్ధతులు మరియు వాటి ముఖ్యమైన ప్రిన్సిపల్ మరియు విధానాల పరిరక్షణ గురించి తెలుసుకుందాం. Definition of stock culture. A culture of a microorganism maintained solely for the purpose of keeping the microorganism in viable condition by subculturing as necessary into fresh medium. స్టాక్ కల్చర్ యొక్క నిర్వచనము. సూక్ష్మజీవుల యొక్క కల్చర్ సూక్ష్మజీవులను ఉపకల్చర్ ద్వారా ఆచరణీయమైన స్థితిలో ఉంచడం కోసం అవసరమైనంత వరకు తాజా మాధ్యమంలో ఉంచడం కోసం మాత్రమే నిర్వహించబడుతుంది. దాన్నే మనము స్టాక్ కల్చర్ అంటాము. Principle of stock culture. During freeze drying, the culture is frozen and then water is removed by sublimation from the ice as a vapor. And as the suspension is not in a liquid state, the process helps to preserve the structure and prevent dried materials is very rapid, as the original shape of the cell is preserved without any damage. స్టాక్ కల్చర్ యొక్క సూత్రము. ఫ్రీజ్ ఎండబెట్టడం సమయంలో కల్చర్ స్తంభింపజేయబడుతుంది మరియు తర్వాత మంచు నుండి ఆవిరి వలె సబ్లిమేషన్ ద్వారా నీరు తొలగించబడుతుంది. సస్పెన్షన్ ద్వారా స్థితిలో లేనందున నిర్మాణం యొక్క నిర్మాణాన్ని మరియు ఎండిన పదార్థాలను నివారించడానికి ఈ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది, ఎందుకంటే సెల్ యొక్క అసలు ఆకారం ఎటువంటి నష్టం లేకుండా సంరక్షించబడుతుంది. Importance of stock culture. Stock cultures have microorganisms maintained for the purpose of keeping the microorganisms viable. Maintaining cultures internally may seem like the most cost-effective solution. Stock culture యొక్క ప్రాముఖ్యత. స్టాక్ కల్చర్స్ అంటే సూక్ష్మజీవులను ఆచరణీయంగా ఉంచే ఉద్దేశ్యంతో నిర్వహించబడే సూక్ష్మజీవులు. అంతర్గత కల్చర్ నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న పరిష్కారంగా అనిపించవచ్చు. Introduction to stock culture. All microbial laboratories maintain ready stock of various identified culture for the use of students as well as for research purpose. Some species have poor viability and their culture usually die within a few days, whether kept at 37 degrees centigrade room temperature or at refrigerator condition at 4 to 5 degrees centigrade. Thus, they must be subculture even week or fortnight, depending on the kind of culture. The subcultivation must go regular intervals to prevent curing of the culture. The maintenance of such culture is a tedious process, hence different methods are adopted to maintain stable and viable culture. స్టాక్ కల్చర్ పరిచయం. ఫస్ట్ పాయింట్లో మనము స్టాక్ కల్చర్ని ఎందుకు ప్రిజర్వ్ చేసుకుంటాము, ఇది ఎందుకంటే మనకి ఫర్ ద స్టూడెంట్స్ పర్పస్ అండ్ రీసెర్చ్ పర్పస్ గురించి మనము స్టాక్ కల్చర్ని ప్రిజర్వ్ చేసుకుంటాము. ఆ స్టాక్ కల్చర్స్ ఎన్ని రోజుల దాకా మంచిగా బతికుంటాయో తెలియదు. అది 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంచినా అవి చనిపోతాయి, లేకపోతే 4 to 5 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంచినా అవి చనిపోతాయి. అది కాకుండా ఉండడానికి మనము దీన్ని సబ్ కల్చర్ చేయాలి. అది వారంకి ఒక్కసారైనా చేయాలి, లేకపోతే 1 monthకి ఒక్కసారైనా చేయాలి. దాన్నే మనము సబ్ కల్చర్ అంటాం అనమాట. ఆ కల్చర్ ప్రాసెస్ కరెక్ట్ సమయం అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 weekకి ఒక ఆర్గానిజం ని సబ్ కల్చర్ చేసాము అంటే మండేకి మనము ఆర్గానిజమ్స్ ట్రీట్ చేసి స్లాంట్ లో ప్రిజర్వ్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మండే కల్లా మళ్ళీ అది ఇంకొక స్లాంట్ న్యూ ఫ్రెష్ మీడియం లోకి అంటే ఫ్రెష్ స్లాంట్ లోకి అది సబ్ కల్చర్, అలా కంటిన్యూ ప్రాసెస్ చేయాలన్నమాట. దీనికి మనకి ఇలాంటి ఈ స్టాక్ కల్చర్ నిర్వహించడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ కల్చర్ టెక్నిక్స్ ఉన్నాయి అన్నమాట. అవేంటియో చూద్దాము.
Some methods of stock culture are refrigerator, immersion of slant culture in mineral oil, freezing, preservation in soil, lyophilization. స్టాక్ కల్చర్ యొక్క కొన్ని పద్ధతులు. శీతలీకరణ అంటే రెఫ్రిజరేషన్, ఇమర్షన్ ఆఫ్ స్లాంట్ కల్చర్ ఇన్ మినరల్ ఆయిల్. స్లాంట్ కల్చర్ లో మినరల్ ఆయిల్ తో వేసి మనం ప్రిజర్వ్ చేసుకుంటాం, అదొక పద్ధతి. ఫ్రీజింగ్ ఘనీభావన, ప్రిజర్వేషన్ ఇన్ సాయిల్ అంటే మట్టిలో కూడా మనము సంరక్షించుకుంటాం అన్నమాట ఆర్గానిజం ని. అండ్ లయోఫిలైజేషన్. దీస్ ఆర్ ద సమ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ స్టాక్ కల్చర్స్. First, we are going to study about the refrigeration. Refrigeration is a general term for a physical process in which the temperature of an object, such as food product, is decreased to an acceptable level, thus reducing the growth rate of the both spoilage and pathogenic microorganism in the food product. What is the principle of refrigeration? Here, the absorption of the amount of heat necessary for the change of the state from a liquid to a vapor by evaporation, and the release of the amount of heat necessary for the change of the state from a vapor back to liquid by condensation are the main principle of the refrigeration process or a cycle. The purpose of keeping the cultures in refrigerator. The fundamental reasons for having a refrigerator is to keep food cold. Cold temperature help food stay fresh longer. The basic idea behind refrigeration is to slow down the activity of bacteria, which all food contains, so that it takes longer for bacteria to spoil the food. కల్చర్ ను రెఫ్రిజిరేటర్ లో ఉంచే ఉద్దేశ్యం. రెఫ్రిజిరేటర్ కలిగి ఉండటానికి ప్రాథమిక కారణం ఆహారాన్ని చల్లగా ఉంచడం. చల్లని ఉష్ణోగ్రత ఆహారం తాజాగా ఉండటానికి సహాయపడతాయి. శీతలీకరణ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటంటే బ్యాక్టీరియా యొక్క కార్యకలాపాలను మందగించడం అని ఆహారాలను కలిగి ఉంటాయి. తద్వారా బ్యాక్టీరియా ఆహారాన్ని పాడు చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనము కల్చర్స్ ని రెఫ్రిజిరేటర్ లో ఉంచుతాము. శీతలీకరణ. శీతలీకరణ అంటే రెఫ్రిజిరేషన్. శీతలీకరణ అనేది భౌతిక ప్రక్రియకు సాధారణ పదం. దీనిలో ఆహార ఉత్పత్తి వంటి వస్తువుల యొక్క ఉష్ణోగ్రత ఆమోదయోగ్యమైన స్థాయికి తగ్గుతుంది. తద్వారా ఆహారం ఉత్పత్తుల్లో చెడిపోవడం మరియు వ్యాధికరక సూక్ష్మజీవుల వృద్ధి రేట్లను తగ్గిస్తుంది. దాన్నే రెఫ్రిజిరేషన్ అంటాము, అంటే శీతలీకరణ అంటాము. శీతలీకరణ యొక్క సూత్రం బాష్పీభవన అంటే అబ్జర్ప్షన్ ద్వారా ఒక ద్రవం నుండి ఆవిరికి స్థితికి మారడానికి అవసరమైన వేడిని గ్రహించడం మరియు ఘనీభవనం ద్వారా తిరిగి ఆవిరి నుండి ద్రవంలోకి మారడానికి అవసరమైన వేడిని విడుదల చేయడమే శీతలీకరణ యొక్క సూత్రం. దాన్నే శీతలీకరణ ప్రక్రియ లేదా చక్రం యొక్క ప్రధాన సూత్రం అని అంటారు. The general practice of maintaining a culture is by inoculating the organism in agar land for a short period, which gives sufficient time for the organism to pass through the logarithmic growth phase. The culture is then stored at low temperature, generally in a refrigeration at 4 degrees centigrade. The incubation and immediate refrigeration present accumulation of metabolic and products in the medium and thus minimize the death of the organisms and allow them to survive for long periods. Frequent transfers of culture tends to give greater operative for mutation, so they should be avoided. Even when preserved like this, it is necessary to transfer culture to fresh agar slants at intervals of 4 to 7 months. Usually, the cultures are preserved in agar slants. A little amount of pure culture growth
is treated on a slope of the solidified agar surface, and after inoculation, the slants are stored in refrigerator. The cultures are periodically transferred to fresh medium. All microbiology laboratory preserve microorganism on a agar slants. The intervals at which transfers are made varies with organism condition of the growth. Plant culture sealed with mineral oil. The inoculated and incubated slant cultures are covered with sterile mineral oil or dipped in a paraffin wax along with a cotton plug to a depth of 1 centimeter above the tip of the slant surface. The subcultures are made by removing the loop of the growth after removing the oil or was and then preserve the initial stock culture. The method is simple as special equipment such as desiccator, vacuum pump, centrifuge, etc. is not needed. By this method, the cultures preserved for the number of years. Here in diagram we can see. స్లాంట్ కల్చర్ మినరల్ ఆయిల్తో ఎలా స్టోర్ చేసుకుంటామో చూద్దాము. ఫస్ట్ మనము స్టోర్ చేసుకోవడానికి ఒక కల్చర్ అంటే ఒక స్లాంట్ తీసుకోవాలి. దాంట్లో మనకి ఆర్గానిజం ని స్ట్రీక్ చేసి ఉండాలి. దానిపైన మినరల్ ఆయిల్ ఒక డ్రాప్ వేసేసి కవర్ చేసేసాలి. కవర్ చేసిన తర్వాత ఫస్ట్ 1 సెంటీమీటర్ అబోవ్కి మనము నాన్ అబ్జర్బెంట్ కాటన్ ని లోపలికి నూకాలి. నూకిన తర్వాత దాంట్లో పారాఫిన్ వ్యాక్స్ వేసేసి దాన్ని సీల్ చేసేసేయాలి. అలా సీల్ చేసుకున్న మెటీరియల్ ని మనము ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్నో ఇయర్స్ గా మనము ఈ మెటీరియల్ ని సీల్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే మనకి కావాలి అనుకుంటున్నామో అప్పుడు ఆ కాటన్ ప్లగ్ అంటే ఆ పారాఫిన్ వ్యాక్స్ తీసేసి ఆ కాటన్ ని తీసేసి మినరల్ ఆయిల్ ని కొంచెం పక్కకి నెట్టి దాంట్లో నుంచి కల్చర్ ని తీసుకొని మనము బ్రాత్ లోకి ఇనాక్యులేట్ చేసేసుకుంటే మనకి ఆ ఆర్గానిజం యాస్టీస్ గా వస్తుంది. దీనికి ఏ డెసికేటర్ అవసరం లేదు, ఏ స్పెషల్ ఎక్విప్మెంట్స్ అవసరం లేదు. డెసికేటర్ అయినా వాక్యూమ్ పంప్ అయినా సెంట్రిఫ్యూజ్ అయినా ఏమీ అవసరం లేదు. కనీసం ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాకా స్టోర్ అయ్యి ఉంటాయి. Freezing. The incubated culture, slant plates, broth and saline suspension are stored in refrigerator in a freeze chamber at -20 degrees centigrade or in a drop freeze at -60 degrees centigrade. However, frequent freezing technique kills the culture. ఘని భావన అంటే ఫ్రీజింగ్. పొదిగిన కల్చర్ స్లాంట్లు, ప్లేట్లు, ఉడకబెట్టిన పులుసు మరియు సలైన్లు సస్పెన్షన్ ఒక రెఫ్రిజిరేటర్ ఫ్రీజింగ్ ఛాంబర్ లో అయితే -20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంచాలి. లేదా డ్రాప్ ఫ్రీజింగ్ లో అంటే -60 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నిర్మించబడతాయి. ఇలా మనం రెగ్యులర్ గా ఫ్రీజ్ చేస్తా ఉంటే కనుక మన కల్చర్స్ అనేవి చనిపోతాయి. అందుకే ఫ్రీజింగ్ ఎక్కువ యూజ్ చేయొద్దు. Preservation in soil. In this method, the good fertile soil is saturated with 1% dextrose solution and stirred thoroughly. The soil is kept in boiling water for 15 minutes and then to be plugged and autoclaved for 1 hour to consequent days. The soil thus sterilized is inoculated with the organism whose natural habit is soil. After proper incubation, the culture grown in the soil can be preserved. By this method, soil microorganisms can be preserved for a number of months under refrigeration. The mutation rate here is very low and loss of pathogenicity also does not occur. For that say, we are going to preserve the organism in soil. మట్టిలో సంరక్షణ, ప్రిజర్వేషన్ ఇన్ సాయిల్. ఇది ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ గుడ్ ఫర్టైల్ సాయిల్ తీసుకోవాలి. దాంట్లో 1% డెక్స్ట్రోజ్ సొల్యూషన్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాయిలింగ్ వాటర్ లో 15 minutes పెట్టాలి.
పెట్టిన తర్వాత ఆటోక్లేవ్ చేయాలి 1 అవర్. అలా ఒక 3-4 డేస్ 1 అవర్ ఇట్లా మనము ఆటోక్లేవ్ చేయాలి. ఆటోక్లేవ్ చేసిన తర్వాత మనకి ఆ సాయిల్ అనేది స్టెరిలైజ్డ్ అవుతుంది. స్టెరిలైజ్ అయిన దాంట్లో మనము మనకి ఏదైతే మైక్రో ఆర్గానిజం ని స్టోర్ చేయాలనుకుంటామో ఆ మైక్రో ఆర్గానిజం ని ఇనాక్యులేట్ ఒక లూప్ ఫుల్ ఆఫ్ ఆర్గానిజం దాంట్లోకి ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్ లో పెట్టి 24 అవర్స్ అయిన తర్వాత దీన్ని మళ్ళా రెఫ్రిజిరేటర్ లో పెట్టేస్తే మనకి ఈ ఆర్గానిజం నెంబర్ ఆఫ్ మంత్స్ దాకా స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ మ్యూటేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. పాథోజెన్సిటీ అక్కరవ్వదు. ఇలా మనము మైక్రో ఆర్గానిజం ని మనం మట్టిలో సంరక్షించుకుంటాము. Lyophilization or freeze drying. Lyophilization or freeze drying is a process in which water is removed from a product after it is frozen and placed under a vacuum, allowing the ice to change directly from solid to vapor without passing through a liquid phase. That is called lyophilization. లైఫ్లైజేషన్ లేదా ఫ్రీజ్ ఎండబెట్టడం. లైఫ్లైజేషన్ లేదా ఫ్రీజ్ ఎండబెట్టడం అనేది ఒక ఉత్పత్తి నుండి నీటిని స్తంభింపజేసిన తర్వాత మరియు శూన్యత క్రింద ఉంచిన తర్వాత తొలగించబడుతుంది. దీనివల్ల మంచు ద్రవ దశ గుండా వెళ్లకుండా ఘన నుండి ఆవిరికి నేరుగా మారుతుంది అనేదే లైఫ్లైజేషన్. Lyophilization principle. Lyophilization is based on a simple principle of physics called sublimation. Sublimation is the process of a transition of a substance from solid to vapor state without passing through an intermediate liquid phase. The process of lyophilization consists of sublimation of ice directly into vapor under vacuum. లైఫ్లైజేషన్ లేదా ఫ్రీజ్ ఎండబెట్టడం. లైఫ్లైజేషన్ సబ్లిమేషన్ అనే భౌతిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. సబ్లిమేషన్ అంటే ఒక పదార్థాన్ని ఇంటర్మీడియట్ ద్రవ దశ గుండా వెళ్లకుండా ఘన నుండి ఆవిరి స్థితికి మార్చే ప్రక్రియ. లైఫ్లైజేషన్ ప్రక్రియ వీటిని కలిగి ఉంటుంది. వాక్యూమ్ కింద మంచును నేరుగా నీటి ఆవిరిలోకి సబ్లిమేషన్ చేస్తుంది. In lyophilization, there are the different techniques. First one is pre-drying culture requirement, ampule preparation, harvesting the culture, primary drying, secondary drying, and last opening of ampules for reconstruction. Pre-drying cultural requirement. The selection of media is very important. The media for a particular organisms may be the same for pre-drying culture and maintenance, or it may be different and modified. Pre-drying agent is mostly in air, but in many cases it is atmosphere, hydrogen, carbon dioxide, methane, nitrogen, etc. For aerobic microorganism, carbon dioxide. For anaerobic microorganism, 95% H2, 5% carbon dioxide. Cultural అవసరాలను ఎండబెట్టుట. మీడియం ఎంపిక చాలా ముఖ్యం. కణాల జీవుల యొక్క మాధ్యమం పూర్వం ఎండబెట్టడం కల్చర్ మరియు నిర్వహణకు సమానంగా ఉండవచ్చు లేదా ఇది భిన్నంగా మరియు సవరించబడవచ్చు. ప్రీ ఎండబెట్టడం ఏజెంట్లు ఎక్కువగా గాలి, కానీ చాలా సందర్భంలో ఇది వాతావరణం, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రోజన్ మొదలైనవి. ఏరోబిక్ సూక్ష్మజీవుల కోసం కార్బన్ డయాక్సైడ్, వాయురహిత అంటే అనరోబిక్ ఆర్గానిజంల కోసం 95% H2, 5% carbon dioxide. Ampule preparation. The ampules are made of neutral glass only. They should have the internal diameter of 6 mm with a little construction at the mouth, and normality should contain 0.1 to 0.2 ml of culture. Ampules are disinfected with a 0% HCl, rinsed with distilled water and dried. A small strip of filter paper on which the number designating the culture is typed is introduced into the valve. The ampules are plugged with cotton wool and then sterilized in autoclave.
ఆంప్యూల్స్ తయారీ. ఆంప్యూల్స్ తటస్థ గాజులతో మాత్రమే తయారు చేయబడతాయి. అవి 6 mm అంతర్గత వ్యాసం కలిగి ఉండాలి మరియు నోటి వద్ద కొద్దిగా నిర్మాణంతో ఉండాలి మరియు సాధారణత 0.1 నుండి 0.2 ml కల్చర్ ని కలిగి ఉండాలి. ఆంప్యూల్స్ 2% HCl తో క్రిమి సంహారకమైన స్వేద జలంతో శుభ్రం చేసి ఎండబెట్టాలి. ఫిల్టర్ పేపర్ యొక్క చిన్న స్ట్రిప్ దానిపై కల్చర్ ని టైప్ చేసి సంఖ్యను సీసాలోకి ప్రవేశపెట్టాలి. ఆంప్యూల్స్ ను పత్తి ఉన్నితో ప్లగ్ చేసి ఆటోక్లేవ్ తో దాన్ని స్టెరిలైజ్ చేయాలి. ఇలా ఆంప్యూల్స్ రెడీ అవుతాయి మనకి. హార్వెస్టింగ్ ది కల్చర్. Culture grown on agar slope of appropriate medium is harvested after 3 to 5 days of incubation. For harvesting, the suspending fluid of about 2 ml is added. Each of the agar slope and the surface of the slope is gently rubbed with pasture pipette to obtain the suspension. The suspension thus obtained should immediately transferred to the ampoules using pasture pipette having long 5 capillaries. 2 ml of suspension is sufficient to 15 to 20 ampoules. The time between filling and freezing drying can be within intimately but should not exceed an hour. Otherwise, it may lead to germination of spore. మనం ఏదైతే హార్వెస్ట్ చేయాలనుకున్నామో ఆ అగార్ స్లోప్ ని హార్వెస్టింగ్ ద్వారా ఇంక్యుబేట్ చేయాలి. అది 3 నుంచి 5 రోజుల దాకా ఇంక్యుబేషన్ చేయాలి. తర్వాత హార్వెస్టింగ్ సస్పెన్షన్ ఫ్లూయిడ్ 2 ml యాడ్ చేసేసి ఆ అగార్ స్లోప్ లో యాడ్ చేసేసి రబ్ చేయాలి. పాస్చర్ పైపెట్ తో రబ్ చేయాలి. ఆ చేసిన సస్పెన్షన్ ని ఈచ్ ఆంప్యూల్స్ ఒక్కొక్క ఆంప్యూల్స్ లలో మనము ట్రాన్స్ఫర్ చేయాలి. 2 ml ఆంప్యూల్స్ మనకి 15 to 20 ఆంప్యూల్స్ లోకి సరిపోతుంది. తర్వాత దాన్ని మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఫ్రీజ్ డ్రైయింగ్ చేయాలి. తొందరగా చేయాలి, లేకపోతే స్పోర్ జనరేషన్ అక్కరవుతుంది. కాబట్టి అది అవ్వకుండా మనము వితిన్ 1 hour లో ఈ హార్వెస్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ప్రైమరీ డ్రైయింగ్. The filled ampoules are placed in the vertical holes of the constant speed centrifuge. The centrifuge is operated and rapid fall is preserved and observed. When a low pressure of about 0.1 ml Hc has been achieved in 2 to 5 m, it can be assumed that the material is frozen as a thin layer on the outer wall of the ampoules. Immediately the centrifuge is switched off. The chamber air released valve is open. The jar is lifted and ampoules are removed and plugged with a pre-sterilized non-absorbent cotton. The top of the plug is cut off and plugged is pushed some distance from the mouth inside. The tube is then constructed about half an inch above the plug. ప్రాథమిక ఎండబెట్టుట అంటే ప్రైమరీ డ్రైయింగ్. ఫస్ట్ ఆంప్యూల్స్ ని ఫిల్ చేసుకున్నవన్నీ అన్నిటిని వర్టికల్ దాంట్లో స్పీడ్ సెంట్రిఫ్యూజ్ లో పెట్టేసి సెంట్రిఫ్యూజ్ చేయాలి అండ్ దాన్ని ప్రిజర్వ్ కూడా చేసుకోవాలి. అట్ లో ప్రెషర్ ఆఫ్ 0.1 mm Hc ద్వారా మనము ఫ్రోజన్ చేసుకుంటాలి. ఆ తర్వాత ఆంప్యూల్స్ లో ఒక లేయర్ గా ఫామ్ అవుతుంది. ఆ లేయర్ అంటే పైన ఒక పొరలాగా వైట్ కలర్ లో పొరలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు సెంట్రిఫ్యూజ్ ని స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఎయిర్ ని రిలీజ్ చేసేసి జార్ ని లిఫ్ట్ చేసేసి అప్పుడు ఆంప్యూల్స్ ని తీయాలి. తీసిన తర్వాత మనము నాన్ అబ్జర్బెంట్ కాటన్ స్టెరిలైజ్ చేసుకున్న దాన్ని ప్లగ్ ని కట్ ఆఫ్ చేయాలి. పెట్టేసి కట్ ఆఫ్ చేయాలి. అంటే ఎంత కావాలో అంత ఆంప్యూల్స్ లలోకి పెట్టేసి అది కవర్ చేసేసేయాలి. మౌత్ ని కవర్ చేయాలి. మిగతాదంతా కట్ చేసేసి ఆ ఆంప్యూల్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టుకోవాలి. సెకండరీ డ్రైయింగ్.
At this stage, the constricted ampules are thoroughly checked for any cracks, leaks, or damage. These checked ampules are immediately placed in secondary dryer, which was charged with phosphorus pentoxide, and the vacuum pump is turned on. The vacuum pump is kept running for a sufficient period to ensure complete drying, which requires is 20 hours. The ampules are tested for vacuum tightness by passing a high-frequency vacuum test, and ampules are sealed with flame. A light powdery suspension is seen in the ampules, and ampules are stored in 4 degrees centigrade. ద్వితీయ ఎండబెట్టడం. ప్రైమరీ డ్రైయింగ్ అయిపోయిన వెంటనే సెకండరీ డ్రైయింగ్ లో మనము ఫస్ట్ ఏమైనా క్రాక్స్, లీక్ లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయినాయా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న ఆంప్యూల్స్ ని సెకండరీ డ్రైయింగ్ లోకి చార్జ్ పెట్టుకోవాలి. అందులో ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అండ్ వాక్యూమ్ పంప్ టర్న్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆంప్యూల్స్ అయితే మనము అందులో సెకండరీ డ్రైయింగ్ లో పెట్టుకున్నామో అప్పుడు ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అండ్ వాక్యూమ్ పంప్ టర్న్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అవ్వడానికి 20 hours పడుతుంది. అప్పుడు టెస్ట్ తర్వాత వాక్యూమ్ సరిగ్గా లోపలికి వెళ్తుందా, లేకపోతే ఎక్కడైనా లీక్ అవుతుందా, మనకి ఫ్లేమ్ అనేది సరిగా పోతుందా అన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఏ లైట్ పౌడర్ కలర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ మెటీరియల్ని ద్వితీయ డ్రైయింగ్ ఆఫ్ చేసేసుకొని ఆ మెటీరియల్ని 4 degrees centigrade లో స్టోర్ చేసుకోవాలి. ఆ ఆంప్యూల్స్ అన్నిటిని 4 degrees centigrade లో మనము స్టోర్ చేసుకోవాలి. Opening of the ampules for reconstruction. For opening of the ampules, mark the ampules by making just around the equator of the cotton wool plug and apply abrasive blade to break the neck of the ampules at this mark. The plug is removed and 0.6 ml sterile nutrient broth is added and streaked on the culture medium and incubated to obtain a revived pure culture. Till here, this is a stock culture. We have studied about this స్టాక్ కల్చర్. పునర్నిర్మాణ కోసం ఆంప్యూల్స్ తెరవడం. ఆంప్యూల్స్ ని ఎందుకు తెరుస్తాము అంటే మనకి సెల్ డ్యామేజ్ అయిందా, లేకపోతే మనం చేసినది ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ ఆంప్యూల్స్ ని మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఒక 20లో నుంచి ఒక శాంపుల్ 1 ఆంప్యూల్స్ ని తీసుకొని ఇలా చేస్తాము. ఎలా అంటే ఫస్ట్ కాటన్ ఊల్ కి కిందకి చూసుకొని మార్క్ చేసుకొని ఆ నెక్ ని అబ్రెసివ్ బ్లేడ్ తో కట్ చేసుకోవాలి. అబ్రెసివ్ బ్లేడ్ తో కట్ చేసుకున్న తర్వాత 0.6 ml స్టెరైల్ న్యూట్రియెంట్ బ్రాత్ యాడ్ చేసేసి దాన్ని కల్చర్ మీడియాకి స్ట్రీక్ చేసుకొని ఇంక్యుబేషన్ చేసుకుంటాం అనమాట. చేసుకున్న తర్వాత మనకి యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే కల్చర్ ని ప్రాసెస్ చేసుకున్నామో అదే వచ్చింది అనుకోండి, అది అలాగే స్టోర్ చేసుకుంటాం. ఇలా మనము స్టాక్ కల్చర్స్ ని ఇన్ని విధాలుగా మనము స్టోర్ చేసుకోవచ్చు. టిల్ హియర్ we have studied about the stock culture. In this lesson, some important questions are 2 marks questions. Define stock culture, write the principle of stock culture, define lyophilization, define refrigeration, define freezing, how you will preserve the culture in soil, how you will preserve the culture with mineral oil. And 6 marks question, briefly explain about the stock culture in detail. ఈ లెసన్ లో ముఖ్యమైన ప్రశ్నలు 2 మార్క్స్ ప్రశ్నలు. స్టాక్ కల్చర్ అనగానేమి, స్టాక్ కల్చర్ యొక్క సూత్రం గురించి రాయండి. లైఫ్లైజేషన్ అంటే ఏంటి, శీతలీకరణ అంటే రెఫ్రిజిరేషన్ అంటే ఏంటో రాయండి. ఫ్రీజింగ్ అనగానేమి, మట్టిలో కల్చర్ ని ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాము, మినరల్ ఆయిల్ తో కల్చర్ ని ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాము. అలాగే 6 మార్క్స్ క్వశ్చన్, స్టాక్ కల్చర్ గురించి క్లుప్తంగా వివరించండి. Thank you.